road where they will not allow. ఎయిర్క్రాఫ్ట్ మిస్సింగ్ గురించి మనం డిఫెన్స్ మినిస్టర్ గారు మనోహర్ పరికర్ని గెలవడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శిస్తున్న విషయం మనకు తెలుసు. వారు కూడా మాకు డైరెక్షన్ ఇచ్చారు, ఇట్లా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి ఏంటో పరిస్థితి ఏంటో కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది. వెంబడే డిఫెన్స్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడగడం, ఇక్కడికి రావడం, ఆయన కలవడం కూడా జరిగింది. ఆయన కూడా చెప్తున్నారు ఇప్పటికీ ట్రేస్ కాలేదు, చాలా డీప్ సీలో సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ టేకాఫ్ అవ్వడంతోనే బంగాళాఖాతంలోనే ఎంటర్ అవుతుంది ఎయిర్క్రాఫ్ట్. కాబట్టి ఇంకేదన్నా జరిగి ఉంటే అక్కడ జరగడమే, కాబట్టి అది బాగా డీప్ సీలో ఉంటుందనే ఉద్దేశంతో వేరే ఒక సబ్మెరైన్ లాంటి సెర్చ్ చేసేదానికి మనదే బయట వెళ్ళి ఉంటే దాన్ని తీసుకొస్తున్నారట. అది కూడా సెర్చ్ చేసి బాగా డీప్ సీలో కూడా సెర్చ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది ఆ విధంగా ఏదన్నా కాకపోతే అది కూడా ఎక్కడ ఏ లొకేషన్ చెప్తేనే చిన్న మనకు పిన్ పాయింట్ చేస్తేనే అది సెర్చ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని కూడా ఆ లోపల ఆ కార్యక్రమం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన మానిటర్ చేస్తున్నారు కాన్స్టెంట్గా. తప్పనిసరిగా మరి ఫలితం ఎట్లా ఉంటుందో దైవదేనము. ఇంకా మనకి ఈ పరిస్థితుల్లో మరి అందువల్ల మనకు జరిగినటువంటి మిస్హ్యాప్ల గురించి అందరూ కూడా worry అవుతున్నారు. ఆ కుటుంబాలకి ధైర్యంగా ఉండమని అందరూ కూడా చెప్తున్నారు. కాకపోతే మనం జరిగిన విషయాన్ని బహుశా ప్రభుత్వం మరి ఏం జరిగిందనేది త్వరలోనే వెంబడే డిక్లేర్ చేస్తారేమో. బహుశా అంతవరకు మనం ఆశిస్తూనే ఉంటాం, ఇంకా ఏమన్నా జీవించి ఉంటారేమో అన్నట్లుగా. ఏది ఏమైనా సరే జరిగినటువంటి మిస్హ్యాప్కి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది, అన్ని కుటుంబాలని ఆదుకుంటుందనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన మరి చూద్దాం. అయినా కూడా వారితో పాపం చాలా వివరాలు చెప్పారు ఆయన. ఎయిర్క్రాఫ్ట్ గురించి కూడా అది చాలా స్టడీ ఎయిర్క్రాఫ్ట్, ఎలాంటి ఎప్పుడో గత 10 సంవత్సరాల్లో 2 మిస్హ్యాప్స్ జరిగినాయని చెప్పారు ఆయన. కాకపోతే చాలా స్టడీది, అదేమి దాని మీద కథనాలు వచ్చినాయి, చాలా సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగినాయి అనేది అది వాస్తవం కాదు. అది కార్గోది వెరీ ఫ్రీక్వెంట్గా ఫ్లై అవుతుంటుంది. అందువల్ల అదేదో దాన్ని లోపాలు ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ కాదని చెప్పడం కూడా జరిగింది ఆయన. అంటే ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి మేము అడిగాం, అది ఎయిర్క్రాఫ్ట్ సరైనది కాదంట కదా, అందువల్లే మిస్హ్యాప్ జరిగిందంటే అటువంటిది కానే కాదని చెప్పడం జరిగింది ఆయన. ఇది ఏమైనా చాలా దురదృష్టకర విషయం. కాకపోతే మనం ఇప్పటికీ ఆశిస్తున్నాం ఏదైనా దేవుడు దయ వల్ల ఏదైనా ఉంటుందేమో అని. కాకపోతే ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేసిన దాకా మనం చెప్పడానికి లేదు కాబట్టి అది ఆశిద్దాం. వాళ్ళు బహుశా ప్రభుత్వం అది త్వరలోనే అది ఏం జరిగిందనేది కూడా డిక్లేర్ చేస్తుంది. అన్ని కుటుంబాలని ప్రభుత్వం తప్పనిసరిగా అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశిస్తున్నాం. లోక్సభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున A32 శుక్రవారం ఏదైతే బంగాళాఖాతం సముద్రంలో చెన్నై నుంచి పోర్ట్ బయలుదేరి వెళ్తూ మిస్ అయిందో ఆ ఎయిర్క్రాఫ్ట్ మీద అడ్జాయిన్మెంట్ మోషన్ కూడా మా పార్టీ తరఫున ఇవ్వటం జరిగింది. స్పీకర్ గారు ఇద్దరు వేరే పార్టీల వాళ్ళు కూడా ఇచ్చారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇచ్చారు. కాబట్టి ఒకరికి అవకాశం ఇస్తామని చెప్పి దాని మీద ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడటం జరిగింది. అప్పుడు మా పార్టీ తరఫున కూడా మేము సభలో లేచి అసోసియేట్ అయ్యాం. ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న మొత్తం 29 మందిలో 9 మంది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు, 9 మందిలో 6 తెలుగు వాళ్ళు, 2 ఒరిస్సా వాళ్ళు, 1 యూపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబాల వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి పరిస్థితి వాస్తవాలు తెలియజాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనిపైన కేంద్ర మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించాలని మేము సభలో డిమాండ్ చేయండి. దానికి తర్వాయి భాగమే ఇప్పుడు వచ్చి కేంద్ర మంత్రి గారి డిఫెన్స్ మనోహర్ పరికర్ కలవడం వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబాల వాళ్ళకు కూడా అక్కడ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున, నేవీ తరఫున, ఎయిర్ ఫోర్స్ తరఫున వాళ్ళ అధికారులు వెళ్ళి కుటుంబాల వాళ్ళందరికీ అన్నీ వాళ్ళకి ఎప్పటికెప్పుడు తెలియపరుస్తున్నారు. అందువల్ల మేమంతా ఆందోళనగా ఉన్నాం. త్వరలోనే ఆచూకీ తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. వాళ్ళందరికీ మనం ధైర్యంగా ఉందామని చెప్పి మనోహర్ పరికర్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.